నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. అతి త్వరలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 567 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సందర్భంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నాడు కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వ హయాంలో తెలంగాణ రైల్వే బడ్జెట్ 250 కోట్లు ఉండగా, నేడు బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వ హయాంలో తెలంగాణ రైల్వే బడ్జెట్ను 6,000 కోట్లకు పెంచినట్లుగా తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం చర్యలు చేపట్టినట్లుగా స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్లతో, నాంపల్లి రైల్వే స్టేషన్లో 350 కోట్లతో, కాజీపేట రైల్వే స్టేషన్ను 450 కోట్లతో ఆధునీకరిస్తూ వెల్లడించారు. అయితే అదేవిధంగా చిక్కడపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం త్వరగా చేపట్టబోతున్నట్టుగా చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో రైల్వే లైన్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా 26,000 కోట్లతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేయబోతున్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రింగ్ రైల్ నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా వెల్లడించారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం డబ్బులు మంజూరు అయినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా భూసేకరణ చేస్తే అంత తొందరగా రింగ్ రోడ్ నిర్మాణం అవుతుందని స్పష్టం చేశారు. నాటి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం ₹1 ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. కొమరవెల్లి దర్శనంకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో కొమరవెల్లి మల్లన్న పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మించాలని సంకల్పం చేసినట్లుగా తెలిపారు. మోదీ నేతృత్వంలో భారతీయ రైల్వేలో సమూల మార్పులు చోటు చేసుకున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. బుల్లెట్ రైల్, వందే భారత్ వంటి అధునాతన రైళ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. దేశ భద్రత, పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాటుపడుతున్నట్లుగా తెలిపారు. 500 ఏళ్ల తర్వాత మోదీజీ నేతృత్వంలో అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడన్నారు. అరబ్ దేశంలో హిందూ ఆలయం నిర్మాణం జరగడం దేశానికి గర్వకారణమని మోహన్ యాదవ్ అన్నారు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు జరుగుతున్న భారత గౌరవం, వాణిజ్యం ఎక్కడా తగ్గలేదన్నారు. యావత్ దేశాన్ని ఒక్కటిగా చేసేది రైల్వేనే అన్నారు. ప్రధాని మోదీ హయాంలో చైనా బోర్డర్ వరకు రైల్వే లైన్ విస్తరణ జరిగిందన్నారు. ప్రధాని మోదీ పాలనకు ముందు దేశంలో ఉగ్రవాదులు, పాకిస్తాన్ అరాచకాలు చూశామని గుర్తు చేశారు. బీజేపీ సారథ్యంలోని ప్రధాని మోదీ పాలనలో అరాచక శక్తులు దేశం వైపు చూడాలంటే భయపడే పరిస్థితి కల్పించినట్లుగా స్పష్టం చేశారు. రానున్న వర్షాకాలంలో వరద ముప్పు నివారణకు జోనల్ వారీగా పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు. సిడిఎంఏ కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్లు, ఈఎన్సీసీఈలు, జోనల్ ఎస్ఈ, ఇరిగేషన్ ఎస్ఈ, అదేవిధంగా ముఖ్య కార్యదర్శి మాన్సూన్ ప్రిపరేషన్ ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఏరియాలో వర్షాకాలంలో ముంపుకు గురయ్యే కాలనీల వివరాలు, ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు వివరాలు, అవసరమైన నిధుల కోసం కూడా జోన్ల వారీగా ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అటు ప్రణాళికలో ఏడాదికి అయ్యే ఖర్చు వివరాలు ఉండాలన్నారు. మ్యాన్ హోల్స్, క్యాచ్ ఫిట్ ఏరియాలు వరద వలన ప్రమాదాలు జరగకుండా ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలి అన్నారు. సిఆర్ఎంసీ రోడ్డుపైన ఉన్న మ్యాన్ హోల్స్ ప్రమాదాలు సంభవించకుండా రోడ్డుకు సమాంతరంగా ఎత్తు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముతోల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ సభ్యులు నియోజకవర్గంలో వైద్యం, విద్య, వ్యవసాయ సమస్యలు, ప్రజా ఆవేదనను శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో గళంపారు. Triple IT, but could not happen because the whole campus was surrounded by police. Your attention to this pressing issue is crucial for the well-being and academic success of RUT Basar students. అదే విధంగా సార్ మా దగ్గర చిన్న సుద్దవాగు అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టులో గుండెగాం అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్కు రీహాబిలిటేషన్ కంపల్సరీ కావాలా. గత ప్రభుత్వం 61 కోట్లు శాంక్షన్ చేసింది.
కానీ మరలా దానికి రివైజ్ చేసి 99 కోట్లు చేసిండ్రు. అది కూడా మాకు గుండెగామి రీహాబిలిటేషన్కి ఇవ్వాలని అధ్యక్ష ద్వారా మంత్రికి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో ఒకటి టెంపుల్ ఉంది, బాసర్ జ్ఞాన సరస్వతి మాతా టెంపుల్. మీకు అందరికీ తెలుసు, మన ఇండియాలో ఓన్లీ వన్ జ్ఞాన మాతా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో లాస్ట్ గవర్నమెంట్ 50 crores శాంక్షన్ చేసింది. దానికి 42 crores మన టెంపుల్ కోసం మన టెంపుల్ కట్టడానికి మేము మన కాంట్రాక్టర్స్కి పిలిచినాం. కానీ 42 crores గవర్నమెంట్ ఇంకా రేటు తీసుకుంది. ప్లీజ్ ఆ గవర్నమెంట్ ఇంకా మాకు 42 crores ఇచ్చి ఆ టెంపుల్ కట్టాలని మీకు అధ్యక్ష ద్వారా మంత్రికి కోరుకుంటున్నాను. మొన్ననే సండే ఈవినింగ్ థండర్ బోల్ట్తోని మా తానూరు మండల్లో దాదాపు 1000 ఎకరాల భూమి నష్టమైపోయింది. దానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ నగరాల పేర్లు మార్చడాన్ని ఖండిస్తున్నట్టు టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ముందు బీజేపీ పాలిత రాష్ట్రాలు పేర్లను మార్చండి అని అన్నారు. అప్పుల రాష్ట్రాన్ని సరిచేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంటే సహకరించకుండా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. బిచ్చగానికి పొద్దెరగనట్టు కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి సూర్యనారాయణ గారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే హైదరాబాద్కు, ఆదిలాబాద్కు, నిజామాబాద్కు, వరంగల్కు పేర్లు మార్చాలట. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అర్థం చేసుకోవాలి. కొత్తగా ఎమ్మెల్యే అయిండు, ఏదో విధంగా ఆయన కూడా అధిష్టానం దృష్టిలో పడాలని, ఆయన కూడా పోలరైజేషన్లో ఒక భాగస్వామి కావాలని చెప్పి ఆలోచన లేకుండా మాట్లాడుతుండు. గుజరాత్లో, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఫస్ట్ మీ వాళ్ళను అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పు. ఎందుకంటే ఇక్కడ ఏదో కొత్తగా వచ్చినావు, ఏదో విధంగా లైమ్ లైట్లోకి రావాలని పనికిరాని మాటలు మాట్లాడొద్దు. గుజరాత్లో 30 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ అహ్మదాబాద్ అనే సిటీ ఉంది. ఇంకా భారతదేశంలో ఈరోజు బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్రలో ఔరంగాబాద్లు ఉన్నాయి, అహ్మదాబాద్లు, ఔరంగాబాద్లు, చాలా బాధలు ఉన్నాయి. సో మీరు దయచేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణలో మీ యొక్క ఆలోచనను తెలంగాణ ప్రజలకు అంటగట్టొద్దని, ముఖ్యంగా మా ప్రభుత్వం వచ్చి 60 రోజులైంది. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేస్తామే తప్ప మీలాంటి చెత్త ఆలోచనల కోసం పనిచేయం. ఎన్నో సమస్యలతోటి సతమతమవుతున్న తెలంగాణలో మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా నిజామాబాద్ ప్రజలకు గెలిపించిర్రు. ఓ మంచి ఆలోచనతోటి నిజామాబాద్ ప్రజలకు ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారిన రాష్ట్రాన్ని మనం ఎలా గాడిలోకి తెచ్చుకోవాలని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వర్ణశోభిత వస్త్రాలను రూపదర్శినులు దర్శించి ర్యాంపులపై వయ్యారి హంసనరకలతో మెరిసిపోయారు. దగదగ మెరిసి రంగురంగుల వస్త్రాలతో సప్తవర్ణమయంగా సాగిన ఫ్యాషన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది. బంజారాహిల్స్లోని సింఘానియా రెడీ టు వేర్ పేరుతో కొత్త కలెక్షన్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కొత్త డిజైన్ ఉత్పత్తులను పరిచయం చేస్తూ ప్రత్యేక ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్ విభిన్న రకాలైన వస్త్రాలను ప్రదర్శిస్తూ చేసిన క్యాట్ వాక్ అలరించింది. హలో హాయ్ గైస్, నేను ఈరోజు సింగానియా కలెక్షన్ దగ్గరికి వచ్చాను. చాలా బాగుంది, అమేజింగ్ కలెక్షన్ అండి. నార్మల్గా చూసారు కదా, నేను ఎప్పుడు రెడ్స్ అండ్ ఎల్లోస్ టైప్స్ ఇస్తాను. ఇది చాలా సెటిల్ కలర్ లాగా ఉంది. చాలా యూనిక్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ కావాలంటే డెఫినెట్గా ఇక్కడికి వచ్చేసేయండి. చాలా బాగుంది. అండ్ వెడ్డింగ్కి స్పెషల్గా రిసెప్షన్స్ లాంటివి ఏమైనా ఉంటే అసలు ఇక్కడ టూ మచ్ వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. కలర్ థ్యాంక్ యూ సో మచ్. సో కలర్స్ అయితే చాలా అమేజింగ్గా ఉన్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు విజిట్ హియర్, ప్లీజ్ ఇక్కడికి వచ్చేసేయండి. చాలా బాగుంది. ఐఎమ్ షూర్ మీకు డెఫినెట్గా నచ్చుతాయండి ఇక్కడ కలెక్షన్ అయితే.
Singhania here. It took almost 1 year for us to design the entire collection. A team of around 8 designers were sitting throughout the year to make this full collection. Each and every single piece is unique, designed in-house. You will not find any copies anywhere. These are very special pieces. Like we particularly keep in mind when we design, the color should suit the bridesmaid really well. The fit should be really good. How is the fit by the way? ఫిట్ చాలా బాగుందండి, అదే So చెప్తున్నాను. they should be happy, confident, carry the outfits very gracefully. So here you will find the entire range of lehengas from bride to bridesmaids to Indo-Westerns, drape saris, kurtis, the complete range of ready-made women's wear for a wedding, for a party. Full range is here. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్యలోని హనుమాన్ ఘాట్ వద్ద భక్తులకు అన్నదానం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రతిరోజు సుమారు 30,000 మంది రామభక్తులకు అల్పాహారం అన్నప్రసాద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ ఉస్మాన్గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యాలయం నుండి అయోధ్యకు తరలి వెళ్లే నిత్యావసరాల సరుకుల వాహనాన్ని ఆల్ ఇండియా మఠ్ మందిర్ అధ్యక్షులు రామరాజు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాధవి లతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం వద్ద ప్రతిరోజు సుమారు 30,000 మందికి పైగా రామభక్తులకు అల్పాహారం అన్నప్రసాదం కార్యక్రమం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు అన్నప్రసాద వితరణ నిర్విరామంగా కొనసాగుతుందని బాస్ అధ్యక్షులు ఖ్యాతం రాధాకృష్ణ తెలిపారు. ఆలోచించుకునే ప్రపంచంలో భారతదేశం లాంటి పుణ్య దేశంలో రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తర్వాత అక్కడ వస్తున్న లక్షలాది భక్తుల కోసం భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి వాళ్ళు ఉస్మాన్గంజ్లో స్థాపించిన వాళ్ళ ఈ సంస్థ నుంచి 12 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 20 నుంచి దరిదాపుల మార్చి 2వ తారీఖు వరకు రోజుకు 1,00,000 మందికి భోజన సరఫరా ఇక్కడి నుంచి పంపించడం అనేది చాలా అద్భుతమైన పుణ్య కార్యక్రమం. దీనికి దరిదాపులు నాకు తెలిసి నా అనుభవం కొద్ది 45 నుంచి 50 లక్షల ఖర్చు రావచ్చు. ఇంతటి ఖర్చుని ఇంకొకళ్ళైతే ఇల్లు కట్టుకుందామనో కార్లు కొనుక్కుందామనో ఆలోచించే ఈ కాలంలో ఇది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. Ayyappa Seva Samiti is a charitable organization with us. It is into lot of charity activities. They run the orphanages, they run the school, they run the music promotion. As part of their charity organizations, they are feeding the pilgrims who are visiting the Ayodhya temple for 12 days, which is highly commendable. So I wish them all the best for this program, and I look forward they will conduct so many further charity activities in the years to come. I wish all the organizers all the best for the proposed activity. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఏదైతే రాజధాని లోపల 20,000 మందిరాన్ని మనం నిర్మించుకున్న తర్వాత అయోధ్యకి నిజంగా లక్షలాది తరలి వస్తున్నారు. వేలాది మంది ఈ విధంగా అన్న ప్రసాదాన్ని అక్కడ వితరణ చేయడానికి వచ్చారు. ఇది మన యొక్క సనాతన ధర్మం యొక్క సభ్యత సంస్కారం కూడా. ఈ సనాతన ధర్మంలో తప్ప ఎక్కడ కూడా లేదు అన్నప్రసాదం పెట్టేది. పూర్వకాలం నుండి కూడా మన గుళ్ళు గోపురాల దగ్గర ఎక్కడ ఎవరు కూడా అన్నానికి బాధపడిన దాఖలాలు లేవు. కాబట్టి ఇదే సంస్కృతిని మీరంతా కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా ధన్యులు. జై శ్రీరామ్. ధార్మిక కార్యక్రమాలలో ఎప్పుడు ముందుండేటువంటి శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సేవా కార్యక్రమాల ద్వారా కూడా తన విశిష్టతను చాటుకుంటా ఉంది. ప్రతి సంవత్సరము శబరిమలలో లక్షలాది మందికి అన్నప్రసాదం అందించేటువంటి ఈ సంస్థ 500 సంవత్సరాల హిందువుల సుదీర్ఘ కళ నిజమైనటువంటి వేళ యావత్ భారతదేశం నుంచి కూడా రామ్లలాను దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తుల సేవలో మేము ముందుంటాము, ఆ అదృష్టంలో మేము పాల్గొంటామనేటువంటి సంకల్పాన్ని తీసుకొని అయోధ్యలో దాదాపు 12 రోజుల పాటు అన్నప్రసాదాన్ని అందించడానికి వారు సమాయత్తమై ఈరోజు బయలుదేరడం జరుగుతూ ఉంది. తండుపల్లెం సినిమాకు రచయితగా కో డైరెక్టర్గా పనిచేసిన రమేష్ చింబేటి దర్శకత్వంలో రూపొందించిన నూతన సినిమా సోల్మెంట్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో కార్యక్రమం జరిగింది. సినిమా హీరో శరత్, హీరోయిన్ చాందిని బాగ్వానాని చిత్ర బృందంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రొమాంటిక్ థ్రిల్లర్ జానర్లో ప్రయోగాత్మకంగా సాగే ఈ సినిమా అందరి మన్ననలు అందుకుంటుందని అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతరం కార్యక్రమాలు జరుగుతున్నాయని, పూర్తయిన వెంటనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. ఇది నా డెబ్యూ ఫిలిం, ఫస్ట్ మూవీ లీడ్గా చేస్తున్నాను. రమేష్ చెంబేటి గారి డైరెక్షన్లో ఆల్రెడీ మేము ఒక 6-7 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నామండి
వేరే వేరే మూవీస్ చేయాలనుకొని బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫైనలీ ఈ మూవీతో నేను నాకు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ కోసం మేము చాలా ఎఫర్ట్ పెట్టామండి. యాక్టర్స్ మాత్రమే, టెక్నీషియన్స్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ డే అండ్ నైట్ కష్టపడి వర్క్ చేసి వాట్ సే మంచి అవుట్పుట్ తీసుకొచ్చామండి. సో మీరందరూ ఈ మూవీని డెఫినెట్గా లైక్ చేస్తారని, లవ్ చేస్తారని, అట్ ది సేమ్ టైం థియేటర్ నుంచి బయట వెళ్ళేటప్పుడు ఒక మంచి ఎమోషన్తో బయట వెళ్తారని, ఎవరెవరైతే లవ్ అనే ఫీలింగ్లో ఉన్నారో ఆ ఫీలింగ్ని మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఓల్డ్ మెమరీస్ని కనెక్ట్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నా 4th ఫిల్మ్ అండి. మీరు నాకు ఎంత ప్రేమ ఇచ్చారు, ఆల్రెడీ ఎంత నేను ఎంటర్టైన్ చేశాను. సో ఈ మూవీ కూడా చాలా చాలా క్లోజ్ ఉంది నా లైఫ్లో. నేను మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టిన అంతే ఈ మూవీలో. అండ్ ఈ మూవీస్ అంటే జస్ట్ 2 క్యారెక్టర్స్లో ఎంత ఇంట్రెస్టింగ్గా చేశామో, థ్రిల్లర్ కానీ, హారర్ కానీ, లవ్ కానీ, రొమాన్స్ కానీ, కామెడీ కానీ అన్నీ ఉంది. సో మీరు నాకు ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా చాలా ప్రేమ ఇచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం జయంతి వేడుకలు హయత్ నగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో హయత్ నగర్ మండల పార్టీ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంధోజు రవీంద్రాచారి హాజరై బొమ్మగాని ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం చేసిన పోరాటాలను, సేవలను రవీంద్రాచారి కొనియాడారు. బొమ్మగాని ధర్మభిక్షం భారత స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారని తెలిపారు. నిస్వార్థం లేకుండా పేద ప్రజల కోసం ధర్మభిక్షం పనిచేశారని, ఆయన ఆశయాల సాధన కోసం పోరాటం చేస్తామని రవీంద్రాచారి తెలిపారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విద్యార్థులను ఏకం చేసి ఆనాటి ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా ఈ దేశభక్తి మీద, మన దేశ స్వాతంత్ర్యం కోసం వారు బీజం వేసి రెడ్డి హాస్టల్ హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ను ఏకం చేసి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆనాటి రావే నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం మొహిద్దీన్ గారు, వారి సహచర నాయకుడిగా ఆయన ఆంధ్ర మహాసభలో పాల్గొని, ఆంధ్ర మహాసభ తర్వాత ఈ క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహాల్లో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత జరిగినట్టు అనేక అరెస్టులు, నిర్బంధాలు, రహస్య జీవితాలు గడిపి, అదేవిధంగా నాటి ఈ నిరంకుశ నైజాం సర్కార్కు వ్యతిరేకంగా వారు గ్రామాలలో దొరలు, భూస్వాములు, ఈ యొక్క పేద ప్రజల మీద దమనకాండను, అమ్మాని కాల్మక్తా బాంచని దొరనటువంటి ఒక నీచ సంస్కృతి, వెట్టి చాకరీ వ్యతిరేకంగా రైతులను ఏకం చేసి, విద్యార్థులను ఏకం చేసి, కార్మికులను, ముఖ్యంగా గీత కార్మికులను చైతన్యపరిచి ఆయన మహోద్యమం జరిపినటువంటి మహానుభావుడు ధర్మభిక్షం గారు. వారి 2 పర్యాయాలు నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. వారు నిస్వార్థంగా ఎక్కడ కూడా నా ఆస్తి నాది అనకుండా, ప్రజలే నా పిల్లలు, ప్రజలే నా ఆస్తి, ఈ యొక్క వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్ర ఫలాలు ప్రతి పేదవాడికి అందాలని, అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు ముఖ్యంగా వారి హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహానుభావుడు ధర్మభిక్షం గారు. మోదీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, విద్యార్థి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జరిగే గ్రామీణ బంద్, కార్మిక సమ్మె, విద్యార్థి ప్రదర్శనలను విజయవంతం చేయాలని పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం శ్యామ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ, మోదీ ప్రభుత్వం నిరంకుశ పాలనపై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరారు. రైతు, కార్మిక డిమాండ్స్ సాధనకై పోరాడదామని కోరారు. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర, మద్దతు ధర కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలనే డిమాండ్తో రైతాంగం 4 సంవత్సరాల క్రితం ఢిల్లీ కేంద్రంగా ఉద్యమించింది. ఉద్యమ పోరాట ఫలితంగా మోడీ ప్రభుత్వం దిగొచ్చి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చి 4 ఏళ్ళు గడుస్తున్నప్పుడు కూడా హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఉద్యమం కొనసాగించిన రైతులపై అనేకమైన అక్రమ కేసులు బనాయించింది. తక్షణమే ఆ కేసులు ఉపసంహరించుకోవాలి. రైతాంగం పెట్టిన డిమాండ్లు ఏవన్నీ తక్షణమే నెరవేర్చాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ హామీలకు మద్దతుగా 16వ తారీఖు నాడు జరిగే గ్రామీణ
బంధు కార్మిక సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాం. ఆ ఉద్యమానికి మద్దతుగా రేపు కార్మిక విద్యార్థి ప్రదర్శనను నిర్వహిస్తున్నాం. ఈ బంద్లో సమ్మెలో ప్రదర్శనలో ప్రజలు విద్యార్థులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేరున విజ్ఞప్తి. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ గారి 70వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 1000 మంది ఆటో డ్రైవర్లకు వారి కుటుంబానికి ₹1,00,000 యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నామని సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ అన్నారు. ఈసారి ఈ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఈసారి 70వ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు 1000 మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి వారి కుటుంబ సభ్యులకి ₹1,00,000 సంవత్సరానికి ఇవ్వాలని, దానితో పాటు వికలాంగులకు కూడా వీల్ చైర్స్ కూడా ఇవ్వాలని. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కళలు ఎంతో దోహదం చేస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రససంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో అన్నోజీగూడ విద్యా విహార కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో భాగ్యనగర్ మహానగర్ ఏర్పాటు చేసి స్వరఝరి ప్రదర్శన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మోహన్ భాగవత్ స్వరఝరి ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులను, నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సంగీత అభిమానులతో స్వరఝరి కార్యక్రమం సుమనోహరంగా సాగింది. కళాకారులు వివిధ రకాల వాయిద్యాలను లయబద్ధంగా వాయించారు. ఎంపిక చేయబడ్డ మొత్తం 81 మంది ఘోష్ వాదకుల స్వరఝరి అతిథులకు వేణుల విందును పంచింది. శంఖ, వేణు, శృంగ, అనక్, ప్రణవ, జల్లరి, త్రిభుజి వాయిద్యాలతో భారతీయ రాగాల ఆధారంగా రూపొందించిన రచనలతో కూడిన వాయిద్య వాదన ఆద్యంతం ఒలలాడించింది. అలాగే శివలింగం, త్రిశూలం, వ్యూహం, అదేవిధంగా రామ్ మందిరం, కోదండం, భారత నౌకాదళం, నూతన చిహ్నం, శివాజీ కాలంలోని అష్టభుజి యుద్ధ నౌక తేజస్, విక్రమ్ ల్యాండర్ రోవర్ వ్యూహాలతో పాటు సంఘ్ సమత ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, దక్షిణ మధ్య క్షేత్ర మాననీయ సంఘ్ చాలక్లు నాగరాజు, తెలంగాణ ప్రాంత మానవీయ సంఘ్ చాలక్లు సుందర్ రెడ్డి, భాగ్యనగర్ సంభాగ్ మాననీయ సంఘ్ చాలక్లు డాక్టర్ కృష్ణప్రసాద్ మరియు ఆర్పి పట్నాయక్, కోమందూరి రామచారి, కెఎం రాధాకృష్ణ, ఎంఎం శ్రీలేఖ మరియు సంగీత విద్వాంసులు, ప్రేమ రామూర్తి, వేణుగాన విద్వాంసులు, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతలతో పాటు ఇతర సంగీత విద్వాంసులు, వివిధ కళారంగాలతో నిష్ఠాతులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సీఎం కావడానికి ప్లాన్లో ఉన్నట్లుగా కనిపిస్తుందని, కేసీఆర్ కేటీఆర్కు వెన్నుపోటు పొడిచేలా హరీష్ మాటలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ను వ్యతిరేకించి వస్తే హరీష్ను సపోర్ట్ చేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత, హరీష్, కేటీఆర్ల పేర్ల మీద బీఆర్ఎస్ 3 పార్టీలుగా విడిపోతుందని ఆరోపించారు. హరీష్ రావు బీఆర్ఎస్ లోనే ఉంటే ఎల్పీ లీడర్ గా కూడా కాలేడన్నారు. ఇంకో 20 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తనను సీఎం చేస్తే మేడిగడ్డ పనులు పూర్తి చేసి చూపిస్తానని హరీష్ రావు కామెంట్ చేసిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కామెంట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా అసెంబ్లీలో మాట్లాడారు. కొన్ని నగరాల పేర్లను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని సూచించారు. భాగ్యలక్ష్మి గుడి పేరుతో భాగ్యనగరం అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. భాగ్నగర్ అంటారని కొందరు, భాగమతి అని మరికొందరు చెబుతారు. హైదరాబాద్ పేరు మార్పు గురించి ఇదివరకు చాలా మంది నేతలు కూడా ప్రతిపాదించారు. నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఇదివరకు నిజామాబాద్ పేరు ఇందూరుగా ఉండేది. ఆ తర్వాత దానిని నిజామాబాద్ మార్చారు. ఆదిలాబాద్ పేరును ఎదులోపురంగా మార్చాలని కోరారు. వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చాలని సూచించారు. ఈ 4 నగరాల పేర్లను మార్చేలా చూడాలని రేవంత్ ప్రభుత్వాన్ని సూర్యనారాయణ సూచించారు. ప్రభుత్వం పేర్లు చీనాలు మార్చింది అధ్యక్ష. దానిలో కొన్ని టీఎస్ని టీజీగా మరియు మీరు రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు. అలాగే ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న మన హైదరాబాద్ని భాగ్యనగర్గా, నిజామాబాద్ని ఇండూరుగా, ఆదిలాబాద్ని ఎదులాపురంగా, వరంగల్ని ఓరుగల్గా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. నాకు మాట్లాడేందుకు మా నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు సమయం